గురుగారు కథ కంచికి మనం ఇంటికి అని కథ చివరిలో అంటూ ఉంటారు కదా, అసలు కంచి క్షేత్ర మహత్యం ఏంటి? ఆ మాట అంటే చాలు సమస్త పుణ్యాలు మనకు లభిస్తాయి. కంచి అంటే చాలు, స్మరిస్తే చాలు ఎంతో ఆనందం కలుగుతుంది అని ధర్మశాస్త్రం ప్రత్యేకంగా వివరిస్తుంది. కంచిని స్మరించాలి, కంచిని స్మరించాలి, కంచిని స్మరించాలి అంటారు పెద్దలు. ఎందుకు ఇలా ప్రత్యేకత? కంచిలో అడుగడుగుకు ఒక లింగం ఉంది. కంచి క్షేత్రం చేరగానే పాదరక్షలు విడిచిపెట్టాలి. వందలాది వేలాది ఆలయాలు కంచిలో, అడుగడుగున 1000 ఆలయాలు కంచిలో ఉండేవి అని ప్రాచీనులు ఒక సామెత మాట వల్ల చెప్పేటటువంటి వారు. ఈనాటి కాలంలో కంచి అనగానే ప్రధానంగా మనకు వరదరాజస్వామి వారి ఆలయం, అలాగే కంచి ఏకాంబ్రనాథ వారి ఆలయం, ఇంకా కామాక్షి అమ్మవారి ఆలయం, పైనుంచి శ్రీపీఠం, కంచిపీఠం, ఈ 4 జ్ఞాపకం వస్తాయి. ఆదిశంకరుల వారు కైలాసానికి వెళ్ళి 5 స్ఫటికలింగములను తేగా అందులో కంచిలో ఒక లింగమును ఏర్పాటు చేసి ఉన్న నేపథ్యంలో కంచిలో ఉన్న ఈ లింగం అనేక విషయాలలో మనలో వైరాగ్యాన్ని పెంచేటటువంటి ముక్తి లింగం అని కూడా శాస్త్రం చెబుతుంది. యోగలింగం అని పేరిట మనం చెబుతూ ఉంటాం. కేదారనాథ్లో ఉండే లింగములకు ముక్తి లింగం అన్న పేరు రావడంతో ఈ కంచి లింగము ఏమిటి, ఇది యోగలింగం అని మనకు పౌరాణికులు విశేషంగా యోగలింగము అన్న పేరిట కంచి క్షేత్రాన్ని స్మరించమని తెలియజేస్తూ ఉంటారు. యోగం కలగడమే ముక్తి అని తెలిసిన వారు కంచి లింగమును చూచిన మరుక్షణం 5 లింగాలుగా పేరు పొందినటువంటి భోగలింగము శృంగేరి, వరలింగము నేపాల్, ఏ లింగమైనా కంచిలోనే అనేటటువంటి నిర్ణయానికి వచ్చేస్తారు. కన్నులు మూసిన అజ్ఞాన కారణం చేత కాళీ అన్న పేరు పొందిన ఆ పార్వతీదేవి పరమేశ్వరుడు కనిపించకపోవడంతో విలపించి నేల మీద ఉన్న మట్టి అంతా ఒకటిగా చేసి ఇదే శివలింగము అంటూ కౌగలించుకొని దగ్గరగా తీసుకొని విలిపించిన నేపథ్యం చేత ఏర్పడిన ఆ క్షేత్రం ఏకాంబ్రనాథ దేవాలయ క్షేత్రం కంచి. అక్కడ ఉన్న ఆ వృక్షము మామిడి చెట్టు, 4 కొమ్మలు, 4 కొమ్మలకు 4 రుచులుగా లభించేటటువంటి ఫలములు కలది ఏకాంబ్రనాథ దేవాలయం, కామాక్షి అమ్మవారి ఆలయం. ఎంత చెప్పినా తనవి తీరినటువంటి దివ్యక్షేత్రం. ఏ ఆలయంలోనైనా అమ్మవారు లేదా అయ్యవారు ఆధారశిల, పీఠికాశిల, పింటికాశిల అనే శిల్పశాస్త్ర నియమాలకు లోబడి ఆయా రాళ్లలో దిగర్చబడి ఉండగా కంచి క్షేత్రంలో కామాక్షి అమ్మవారు మాత్రం అలా కాకుండా ఊరికే పైన ఉంటుంది. ద్రేలాడేటటువంటి శిల వలె గాలిలో తేలియాడుతూ ఉంటుంది. అర్చకులు స్వయంగా చెప్పిన విషయం ఇది. అటువంటి దివ్యక్షేత్రం ఉన్న ఈ చోటు కంచి వరదరాజస్వామి వారు 40 సంవత్సరాలు ఒకసారి నీటి మడుగులో నుంచి బయటకు వచ్చి మనకందరికీ దర్శనం ఇచ్చేటటువంటి వరదరాజస్వామి వారు వేంచేపు చేసి ఉన్నటువంటి దివ్యక్షేత్రం. విష్ణు కంచి, శివ కంచి మనం పిలుచుకునేటటువంటి వాటిల్లో విష్ణు కంచి. ఇవన్నీ ఒక పక్కన పెట్టగా కంచి అనగానే అందరికీ జ్ఞాపకం వచ్చేటటువంటి సుప్రసిద్ధమైన అంశం బంగారు బల్లి. కంచికి వెళ్ళారు అనగానే బంగారు బల్లిని తాకారా అని అడుగుతూ ఉంటారు. బల్లిపాటు, దేహం మీద ఎక్కడ బల్లి పడినా ఒక ఫలితము, శకునము జ్యోతిష శాస్త్రం చెబుతుంది. బల్లి పడినటువంటి ఆ స్థలం, అంగం, శరీరం, భాగం, వాటి వల్ల వచ్చే ఫలితాలు, దోషాలు అన్నీ తొలగించుకోవడం కోసం కంచిని స్మరించుకోవాలి. లేదా బంగారు బలిని తాకి వచ్చిన వారిని తాకితే మనకు కూడా రోగాలు పోతాయి, ఆ బాధలు లేకుండా పోతాయి, ఆ తప్పిదాలు, దోషాలన్నీ కూడా తొలగిపోతాయి అని శకునం చెబుతుంది. కనుక కంచి అనగానే బంగారు బల్లి కూడా జ్ఞాపకం వస్తుంది. కంచి ఇంతటి నేపథ్యం కలది కనుక చిన్నారి బాలబాలికలకు అన్నం తినకుండా మారాన్ చేస్తూ ఉంటే వారికి చందమామ రావే, జాబిల్లి రావే అంటూ ఆ అన్నపు గోరు ముద్దలు పెట్టే కాలం దాటిన తర్వాత కథలు చెప్పే కాలం ఏర్పడుతుంది. ఏదో కథ, చిలకమ్మ కథ, పిట్టమ్మ కథ, పాపమ్మ కథ, పిట్టమ్మ, గోగులమ్మ ఏదో కథ చెబుతూ అన్నమంతా అయిపోయిన తర్వాత ఆ తర్వాత అని ఆ పిల్లవాడు అడగగానే ఆ తర్వాత ఏముంది, కథ కంచికి మనం ఇంటికి, చాలు ఇంకా భోజనం అయిపోయింది అంటూ తల్లి కసురుతుంది. కంచి ఏమిటో, కంచి గురించి తెలుసుకోవాలి అని ప్రతివారు కూడా
ఆలోచన చేస్తారు. అమ్మాయి, ఈనాటి కాలంలో కంచి అంటే ఈ కథలన్నీ పోయి ఒక్క కథ మిగిలింది, అది కంచి పట్టు చీర. మిగతావన్నీ పక్కకు పోతాయి. కంచికి వెళదామా అనగానే పట్టు చీర కొందామా అనే ఇల్లాలు ఉన్న కారణం చేత చాలా గృహాలలో భర్త కంచికి పోవడం మినహాయించి ఏదైనా సిద్ధమే అంటూ ఉంటాడు. ఇది కథ కంచికి మనం ఇంటికి అనే వృత్తాంతం వెనుక ఉన్న ఆంతర్యం, అంతరార్థం.